ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ ఆఫీస్లో ఉంటే ఇందు పరిగెత్తుకుంటూ గగన్ క్యాబిన్లోకి వచ్చి అన్నయ్య అన్నయ్య అంటూ గగన్ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే భూమి గగన్ క్యాబిన్ దగ్గరికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అన్నయ్య, నాకు ఇవ్వవలసిన కట్నాన్ని ఆ అపూర్వ అత్తయ్య చేత ఇప్పించి మా వాళ్ళంతా బాధపడుతూ ఉంటే ఆ 2 కోట్ల కట్నం డబ్బు కూడా నువ్వు ఇచ్చేసి నా కాపురం నిలబెట్టావు అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నీ రుణం తీర్చుకోలేనిది అన్నయ్య. నన్ను కొట్టు, నా కాపురాన్ని నువ్వు నిలబెట్టావు అని ఇందు చెప్తూ ఉంటుంది. ఇందు అలా గగన్ని హగ్ చేసుకొని తన ప్రేమను అంతా కూడా చూపిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న భూమి చాలా చాలా సంతోషపడుతూ ఆనంద పుష్పాల్ని కారుస్తూ ఉంటుంది. వెళ్ళమ్మా ఇందు వెళ్ళు, నీకు ఇక ఎటువంటి కష్టం కూడా రాదు. మీ అత్తయ్య మామయ్య చాలా బాగా చూసుకుంటారు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా నన్ను అడుగుతూ ఉండు అని గగన్ ధైర్యం చెబుతాడు. అలాగే అన్నయ్య, వెళ్ళొస్తాను అని ఇందు వెళ్తూ ఉంటుంది. తర్వాత భూమి గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది. ఇంత మంచి గుణం ఉన్న వ్యక్తి నన్ను ప్రేమించడం నేను చేసుకున్న అదృష్టం అని భూమి గగన్ని గట్టిగా హగ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు గగన్, భూమి చెప్తుంది నీకే బదులుతావా లేదా అని భూమిని బెదిరించేస్తూ ఉంటాడు. ఇంత గొప్ప వ్యక్తి నన్ను ప్రేమించడం నేను చేసుకున్న అదృష్టం అని అంటున్నా కూడా నేను ఎంత గొప్పవాడిని అయితే ఏంటి, నాకు కావాల్సిన వాళ్ళ మనసులో నేను ఇంత స్థానాన్ని కూడా సంపాదించుకోలేకపోయాను అని గగన్ ఏడుస్తూ చెబుతూ ఉంటాడు. గగన్ మాటలు విని భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది. మరి గగన్ కన్నీళ్ళు పెట్టుకొని అలా మాట్లాడుతూ ఉంటే భూమి ఇప్పటికైనా